హాయ్ అండి. ఎండు రొయ్యల్ని ఈ 2 కాంబినేషన్‌తో చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఎండు రొయ్యలు ఒలవటమే ఆలస్యం అండి. కూర చేయటం 15 నిమిషాల్లో అయిపోద్ది. ఫస్ట్ ప్యాన్‌లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత రొయ్యలను వేయించుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి వేసి ఈ మగ్గిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలండి. బీరకాయ ముక్కలు మగ్గటానికి 2 స్పూన్లు సాల్టు, చిన్న స్పూన్ పసుపు వేసి మూత వేసి ఈ బీరకాయ ముక్కలు మగ్గించాలి. నీళ్ళేం పోయట్లేదండి, బీరకాయలో నీళ్ళు వస్తాయి కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 3 టమాటాలు వేసి టమాటాలు కూడా మగ్గిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. గుంటూరు మిర్చి కారం అండి, అందుకే అంత రెడ్గా ఉంది. ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసి ఇందులో ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ వేస్తే బాగుంటుంది. ఈ మూడిటి కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చింది కదూ?